గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మ్యాన్ నెసావి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసానండి. అదే మూవీ అప్డేట్స్. సో ఈ సమ్మర్లో కూల్ అప్డేట్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. ఫస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే, ఈ మే 10th ఒక 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయండి. నెంబర్ 1 వచ్చేసి జితేందర్ రెడ్డి. ఈ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇది మే 10th రిలీజ్ అవుతుంది. సో ట్రైలర్ ఎలా ఉంది అనే విషయానికి వచ్చేస్తే, ఇది 80s లో జరిగిన ఒక జితేందర్ రెడ్డి బయోపిక్ మూవీ. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో ఒక డైలాగ్ ఉందండి, నన్ను చంపితే నా వాళ్ళు నీ కోసం వస్తారు, వాళ్ళు వస్తారు పైకి. ఈ డైలాగ్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. సో ఈ మూవీ కోసం చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆ కోహలోకి వచ్చే మూవీ ఆరంభం. ఈ ట్రైలరు రీసెంట్ గా రిలీజ్ అయిందండి. సో ట్రైలర్ చూస్తున్నంత సేపు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఒక పర్సన్ జైలు గోడలు బద్దలు కొట్టకుండా, డోర్స్ బద్దలు కొట్టకుండా, స్వరంగం ఏమీ తవ్వకుండా బయటకే ఎస్కేప్ అవుతాడనమాట. సో అతనికి ఒక పాస్ట్ స్టోరీ ఉంటుంది. సో ఆయన జైలుకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ఎస్కేప్ అయ్యాడు అనేదే సినిమా స్టోరీ. ఇది ఒక చిన్న బడ్జెట్ సినిమా, కానీ కాన్సెప్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకో థర్డ్ మూవీ వచ్చేసి కృష్ణమ్మ మూవీ, మన సత్యదేవ్ మూవీ. ఇది కూడా మే 10th రిలీజ్ అవుతుంది. సో ఈ ట్రైలర్ కూడా నాకేం అంత బాగా అనిపించలేదు, నార్మల్ గా ఉంది. సో చూద్దాం. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇండియన్ 2 మూవీ గురించి అండి. దీని రిలీజ్ డేట్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు జూన్ లో, కానీ ఎగ్జాక్ట్ డేట్ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఏంటి అంటే దాన్ని జూలైకి పోస్ట్ పోన్ చేసేసారు. ఇది కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి యష్ గారి టాక్సిక్ మూవీ. ఇది గీతా మోహన్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. దీని కాస్టింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో దీని కాస్టింగ్ కోసం, సిస్టర్ రోల్ కోసం ఈ మూవీలో నయనతార గారిని తీసుకుంటున్నారంట. నయనతార గారు చాలా పెద్ద హీరోయిన్. తనని సిస్టర్ రోల్ లో తీసుకోవడం అంటే, ఈ మూవీ కాస్టింగ్ పరంగానే ఇంత కేర్ఫుల్ గా ఉన్నారంటే, సో మూవీ ఇంకెంత బాగుంటుందో. సో చూద్దాం. ఈ మూవీ నుంచి ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీకు ఎప్పటికప్పుడు అవి అప్డేట్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ మన సుందర్ మావాది బాక్ పార్ట్ 5 కూడా వస్తుందని చెప్పేశారండి. రీసెంట్ గా రిలీజ్ అయిన బాక్ పార్ట్ 4. సో అది బాగుందని తమిళ్లో ఆడియన్స్ ద్వారా తెలిసింది. సో ఇక్కడ కూడా బాగుందని నేను కూడా రివ్యూ ఇచ్చేసాను. సో దాని బాగుండడం, కలెక్షన్స్ కూడా మంచిగా రావడం వల్ల బాక్ పార్ట్ 5 కూడా ఉందని చెప్పేసి అనౌన్స్ చేసేసారు. నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేసి మన విజయ్ దేవరకొండ గారి న్యూ మూవీ అండి. సో డైరెక్టర్ వచ్చేసి కిరణ్. రీసెంట్ మూవీస్ అయిన అశోకవర్ణం, అర్జున్ కళ్యాణం మరియు రాజావారు రాణి గారు. సో ఆ డైరెక్టర్ తో మన విజయ్ దేవరకొండ గారి మూవీ కన్ఫర్మ్ అయిందండి. సో దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది మన దిల్ రాజు గారు. సో ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. సో చాలా బాగుంటుంది అంటున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. నెక్స్ట్ పంచాయత్ సీజన్ 3 మే 28 రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎవరైనా పంచాయత్ సీజన్ 1, పంచాయత్ సీజన్ 2 చూడకపోతే ప్రైమ్ లో ఉంది. సో వెళ్ళిపోయి చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ 1 సీజన్ 1 చూసేటప్పుడు కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. తర్వాత కొంచెం మనకి అలవాటు అయిపోతుంది. సీజన్ 1, సీజన్ 2 చూస్తే చాలా బాగుందని ఫీలింగ్ వస్తుంది. సో చూద్దాం. మే 28 సీజన్ 3 కూడా రిలీజ్ అవుతుంది కదా, ఎలా ఉందో దాని రివ్యూ కూడా మీకు పెట్టేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన సమంత గారి ఓన్ ప్రొడక్షన్ లో ఒక మూవీ వస్తుందని అనౌన్స్ చేశారండి. అదే సమంత గారి మూవీయే, మా ఇంటి బంగారం. సో ఫస్ట్ లుక్ అయితే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. సో సమంత గారిని ఒక గ్యాంగ్స్టర్ లుక్ లో చూసి నాకైతే మతిపోయింది. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో చూద్దాం మూవీ ఎలా ఉంటుందో. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన మంచు విష్ణు గారి కన్నప్ప మూవీలో అక్షయ్ కుమార్ గారు యాక్ట్ చేస్తున్నారని మనందరికీ తెలిసిందే. సో తాను ఈ మూవీ కోసం 6 crores చార్జ్ చేశారంట. సో తన షూటింగ్ కూడా రీసెంట్ గా కంప్లీట్ చేసుకున్నారని చెప్పారు. సో ఇది మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రోడక్ట్ బయటకి మంచిగా వస్తే అంతకన్నా మంచిది ఇంకేం ఉండదు. సో నేనైతే ఈ మూవీ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి RC16 మూవీ అండి. మన బుచ్చిబాబు గారు డైరెక్ట్ చేస్తున్నారు కదా. సో ఈ సినిమా కోసం మన AR రెహమాన్ గారు ఆల్రెడీ 3 songs కంప్లీట్ చేశారంట. సో మన చరణ్ గారు జూన్ లో గానీ జూలైలో గానీ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారంట. సో బుచ్చిబాబు గారికి చాలా అంటే చాలా టైం దొరికింది ఈ మూవీని. సో చిన్న ఇష్యూ ఉన్నా, లేకపోతే స్టోరీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఈ సినిమా స్టోరీ ఆల్రెడీ బాగుందని చాలా మంది చెప్పారు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా మూవీ ఎలా ఉంటుందని చెప్పేసి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి
మన సలార్ 2. సో మన ప్రభాస్ గారు ఆల్రెడీ కల్కి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారండి. సో ప్రశాంత్ నీల్ గారు సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు. సో మే ఎండింగ్ లో కానీ షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. మళ్ళీ జూన్ లో కల్కి రిలీజ్ ఉంది. సో మన ప్రభాస్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారో తెలీదు. సో మే ఎండింగ్ లో కానీ లేకపోతే జూన్ ఎండింగ్ లో కానీ మన ప్రభాస్ గారు జాయిన్ అవుతారు అనుకుంటా. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకెంతో ఇష్టమైన పుష్ప 2 ది రూల్. పుష్ప ది రూల్ నుంచి సాంగ్ రిలీజ్ అయిందండి, లిరికల్ సాంగ్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. లిరిక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. దీని రికార్డ్స్ ఎంత క్రియేట్ చేసిందని నేను షార్ట్ వీడియో పెట్టేశాను. సో వెళ్ళి చెక్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మన హరిహర వీరమల్లు మూవీ నుంచి అండి. సో ఈ మూవీ డైరెక్టర్ అనేది క్రిష్ జాగర్లమూడి గారు. సో తాను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నారంట. సో ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది ఏఎం రత్నం గారండి. సో తన పెద్ద కొడుకు అయిన జ్యోతి కృష్ణ రిమైనింగ్ పార్ట్ మొత్తం డైరెక్ట్ చేస్తారంట. సో మేబీ ఈ హరిహర వీరమల్లు 2024లో రిలీజ్ అంటున్నారు. సో చూడాలి. ఈ జ్యోతి కృష్ణ తన రీసెంట్ మూవీస్ అయిన ఆక్సిజన్, కిరణంబవరంతో తీసిన రూల్స్ రంజన్ మూవీస్ కూడా ఫ్లాపే. సో ఈయన ఇంత పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసి రిమైనింగ్ పార్ట్ కంప్లీట్ చేస్తాడా లేదా, సో చూద్దాం ఎలా వస్తుందో. నాకైతే కొంచెం టెన్షన్ ఉంది. సో చాలా పెద్ద బడ్జెట్ మూవీ, మళ్ళీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ. సో చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఆఫ్టర్ ఏ వైల్ గ్యాప్ తర్వాత మన డబల్ స్మార్ట్ షూటింగ్ స్టార్ట్ చేశారండి. సో తొందరలోనే అప్డేట్ కూడా ఇచ్చేస్తారు. గెట్ రెడీ ఫర్ దట్. సో లాస్ట్ అప్డేట్ వచ్చేసి మన SSMB 29 మూవీ షూటింగ్ అండి. సో ఈ మూవీ KL నారాయణ గారు ప్రొడ్యూసరు. తను ఈ మూవీ షూటింగ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ లో ఉంటుందని కన్ఫర్మ్ చేసేసారు. ఒక్కసారి మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవుతే మనకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి కంటెంట్ కావాలి అంటే మన మూవీ మాన్యా సావీని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీకు ఇట్లాంటి అప్డేట్స్ ఎన్నో ప్రతిరోజు వీడియోస్ ద్వారా, షార్ట్స్ ద్వారా పెడుతూనే ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.